Hey guys, welcome back to my channel. I know after a very long time మళ్ళీ వ్లాగింగ్ చేస్తున్నా. బేసికలీ ఏంటంటే మేమంతా ఊరికి వెళ్తున్నాము. సో నన్ను ఆఫీస్ నుంచి పిక్ చేసుకున్నారు పాపం మమ్మీ, డాడీ, గుండు ఇంకా బ్రౌనీ. సో ఇప్పుడైతే ఊరికి వెళ్తున్నాము. చాలామంది అడుగుతుంటారు కదా మీరు ఎక్కడ స్టే చేసేది అనేసి. బేసికలీ మేము ఉండేది బెంగళూరులో, మా సొంత ఊరు వచ్చి చిత్తూరు. సో అక్కడికి వెళ్తున్నాము, ఊర్లో పండుగ ఉందని చెప్పి. ఇంకా అందుకని బ్లాగ్ చేద్దాం అనుకున్నా. బికాజ్ నాకు ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా ఇఫ్ ఐ రికార్డ్ ఆల్ దిస్. సో యా పాప, అవునుపా మన ఇంటి నుంచి నా ఆఫీసు ఎంత దూరంలో ఉంది, ఎంత దగ్గరలో ఉంది? ఒక ఊరికి వచ్చినట్టుంది, మాకు చాలా దూరం ఉంటుంది. నిజంగా ఇంత దూరం చాలా గ్రేట్. సో ఎవ్రీ సింగిల్ డే నేను ఆఫీస్ కోసం ఒక ఆల్మోస్ట్ 29 to 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తా. ఈరోజు ఒక్కరోజు వీళ్ళు వచ్చి నన్ను పిక్ చేసుకొని దానివల్ల వీళ్ళకి తెలిసింది పాపం బిడ్డ ఎంత దూరం పోతుందని చెప్పి. తినే మా ఫ్యామిలీకి అఫీషియల్ డ్రైవర్, పర్సనల్ డ్రైవర్, ఫ్యామిలీ డ్రైవర్. సో మాకెవరికి డ్రైవింగ్ రాదు, మా గుండుకు తప్ప. అందుకే గుండు పోస్ కొడుతూ ఉంటాడు. స్కై ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. మమ్మీ అవును, నువ్వు నెక్కి ఎందుకు తీసుకున్నావు? నెక్కి ఇది వేసుకోలేదంటే నాకు నెక్ పెయిన్ అవుతుంది. మళ్ళా చేతి ఉంది కదా రైట్ హ్యాండ్, అది కూడా చాలా పెయిన్ అవుతుంది. అందుకే డాక్టర్ సజెస్ట్ చేశారు మమ్మీ అలా ట్రావెలింగ్ టైంలో అది వేసుకోవాలని చెప్పి. వేసుకోవాలి ఖచ్చితంగా. బేసికలీ ఏంటంటే మా డాడీ అప్టాల నుంచి బ్రేక్ కావాలి, కొంచెం ఎక్కడైనా ఆపరా టీ కోసం అంటే, వీడికి డ్రైవింగ్ వచ్చి కాబట్టి యాటిట్యూడ్, నేను ఆపను మనం ఊరికెళ్ళి ఆగదాం అనేలా ఓవర్ యాక్షన్ ఆడుతూ ఉంటాడు వీడు. పప్ప మనం డ్రైవింగ్ నేర్చుకుందాం. లేదు మా ఊరికి పోయి వచ్చే. ఈ మాట మాత్రం నేను మీరు ప్రతిసారి ఈ తర ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తారే కానీ లేదు మా కానీ ఎప్పుడు నేర్చుకో. కావ్య ఈ తర మన ఇద్దరు నేర్చుకుందాం. అక్కడ సలాం పెట్టేది చెప్పండి. లేదు వాస్తా, నేను నా కూతురు ఇద్దరు నేర్చుకుంటాం. చెప్పండి. అయ్యా ఛాన్స్ ఎలా ఒక సెకండ్ సైడ్ కి యశ్వని మన ఇద్దరు ఆరాంగా దిగేసి నడుచుకోపోతాం తినేసి. ఈ వల్ల అయితే నా వల్ల కాదు. వినాలి. ఇప్పుడైతే ఒక స్టాప్ అన్నమాట, పని కానిస్తాడు బ్రౌనీ. ఫైనలీ ఇన్సేపు అడిగిన తర్వాత గుండు ఆపాడు కదా, ఎట్లుంది బా మెచ్చుకోవాలి మా. కానీ ఒక్క మంచి బుద్ధి ఏమంటే మా బ్రౌనీది, ట్రావెలింగ్ టైంలో పాపం అస్సలు చూసిపోయాడు. ఎక్కడైనా ఆపితే అప్పుడు దాకా పోస్తాడు. గుడ్ బాయ్ మా బ్రౌనీ. బ్రౌనీ ఇగ్నోర్ చేస్తాడు నన్ను. పో వాడికి ఎందుకు పోయి, నేను ఒకటే అయ్యాలా మన ఇంట్లో చెప్పుపా. నువ్వంటే ఇష్టమ్మా. చూపించుకోడు, చూపించుకోడు. సేమ్ నీ టైప్ జెరాక్స్ ఎక్కువ మసాలా. నీకేం కావాలమ్మా? లాస్ట్ టైం వీళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు తిన్నారు కాబట్టి ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు అమ్మ కొడుకు తిన్నారు, నెక్స్ట్ ఇప్పుడు అబ్బా కూతురు తింటారు. మా బ్రౌనీని చూసుకోవాలి కదా పాపం, వాడికి లోపల కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, కొంచెం ఫ్రీగా అట్టే పారాలి అని చెప్పి ఇప్పుడు నేను మా డాడీ తిందాం అనుకున్నాను. ఎంత టైర్డ్గా ఉంది తెలుసా, లిటరల్లీ ఆఫీస్ బట్టలు వేసుకొని నేను ట్రావెల్ చేస్తాను. నాకైతే అసలు ఇరిటేషన్గా ఉంది. యాక్చువల్లీ అప్టా నుంచి గుండుకు చెప్పినాం ఆప్రా ఆప్రా అనేసి, వాడు అస్సలు ఆపలే. కానీ లాస్ట్ టైం ఇక్కడ తిన్నారంట, వాళ్ళకి ఇష్టమైంది. సో అందుకనేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఎవరైనా చిత్తూరుకి వెళ్ళే రూట్లో ఒక మంచి హోటల్ తీసుకుంటూ చూడండి. ఇది ప్రమోషన్ కాదు, చెప్పేస్తాను, జెన్యున్గా నచ్చింది. నాయుడు గారు మా బ్రౌనీ గారు చూడండి, నన్ను ఎట్లు ఇగ్నోర్ చేస్తా ఉంటాడు తెలుసా వీడు. ఓ ఈ బ్రౌనీ, ఏ బ్రౌనీ చూడు తోక మాత్రం. ఇది మన ఇల్లు కదా బంగారే, అలిగిపోయాడు. ఇది మన ఇల్లు కదా. సో మేము వచ్చింది ఇక్కడప్ప, నాకు తెలీదు ఇది ఎగ్జాక్ట్లీ ఏ లొకేషన్ లో వస్తుంది. ముల్బాగల్ దాటినాక వస్తుంది. బట్ ఇట్ వాస్ సో గుడ్. తిరుపతి హోటల్ ముల్బాగల్ దోశ. పిలుచుకొని పోరా, పిలుచుకొని పోరా, టెన్షన్ అయిపోతాం.
వీడే ఉండిపోతావా వాడు నమ్మిక ఇవ్వలేదు తప్పుదమ్మా पेमेंट हो गया क्या अंदर పప్పానికి పోతామంటే ఇస్తుంది మేము చిన్నప్పుడు ఊరికి వస్తాం కదా, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అయ్యో బెంగళూరే బాగుంది, బెంగళూరులోనే ఉంటే బాగుంటుంది, టైం ఇట్లా అయిపోతుంది, ఊరికి వస్తే అసలు టైమే పోయేలే అని. బట్ ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళైనాక ఏమనిపిస్తుంది అంటే ఊరే ఎంతో బాగుంది, ఎంత పీస్ గా ఉంటుంది. సైన్స్ ఆఫ్ ఏజింగ్. యా, సో ఇప్పుడు ఊరంటే మేము చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాం. చూడండి బ్రౌనీ కూడా. బ్రౌనీ ఊరికి వెళ్దామా? ఊరికి వస్తావు? ఊరికి ఊరికి ఊరు వచ్చేసింది. బ్రౌనీకి వాళ్ళ ఊరంటే నెక్స్ట్ లెవెల్ ఇష్టము. కానీ ఒకే ఒక బాధ ఏం తెలుసా, వీడు ఆడుండే డాగ్స్ ని పాపం ఆ డాగ్స్ ని తరుముకొని పోతాడు. మాకేం భయం తెలుసా, అవి దానికి తెలియదు కదా, వీడు చిన్నోడు ఎక్కడ అటాక్ చేస్తే అట్లు భయం మాకు. ఆల్సో ఆడ బెంగళూరులో ఏమైపోతుంది, వీడు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వీడు అంత ఫ్రీగా పారాడు. కానీ ఊర్లో ఎంత ఎక్కడ కావాలి తిరగచ్చు, బ్రౌనీ ఎంత కావాలంత వాకింగ్ చేయొచ్చు. వాడు ఎక్సైట్మెంట్ చూడండి, కాసుకొని ఉన్నాడు ఊరి కోసం. లైక్ లిటరలీ కొంచెం ముందుకు పోయినప్పుడు సరే వెనకాల ఫుల్ గాలి ఇట్లా ఇట్లా తిరిగింది. హారర్ మూవీ ఎఫెక్ట్ చూపి. ఊర్లో పండుగ లైటింగ్స్ అంతా కనిపిస్తుంది కదా. వినాయకుడు పెట్టిండారు మా ఊర్లో. అంతా నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఊరు ఎంట్రన్స్ లోనే ఒక గుడి ఉంది, వినాయకుడి గుడి. అంతా బెంగళూరు నుంచి దిగిపోయింటారు ఊరికి. వచ్చేసావు. బ్రౌనీ ఎక్స్ప్రెషన్ చూడండి, వచ్చేసాను. బ్రౌనీ వీడి పని ఇది. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ కుడుము వస్తామని పాపం మమ్మీ ఏవేవో చేసి పెట్టేసా. ఇవి రవ్వ లడ్లు కుడుములు ఒకటే చేసినావా? సో అమ్లు మమ్మీ వచ్చి మా పెద్దమ్మ. ఇంకో వ్లాగ్ లో కూడా నీట్ గా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తా. అన్ని నువ్వే చేసావమ్మా. వాడు చూడు, వీడికి ఇదే పని, సుసుపోయేది వచ్చి కాలు తుడుచుకునేది. నేను వీడియో తీస్తున్నా, బ్లాగ్ చేస్తున్నా. హాయ్ అని అందరికి. హాయ్. మా తాత కొత్త కదా పాపం, ఎక్కడైనా పరిగెత్తి పుడుస్తాడని అట్లా కట్టి పెట్టేది బ్రౌనీని. బ్రౌనీ తులువ నా ఫేవరెట్. అంటే నాకు ఏ చట్నీ ఇష్టమే కాదు. తోలింది గుండు, అలసిపోయింది నేను, మమ్మీ, డాడీ, ఇంకా బ్రౌనీ. బ్రౌనీ అయితే ఇప్పుడు బయట తిరిగేకపోయింటాడు. నిజం చెప్పు, నువ్వు తోలింది గుండు అయితే నువ్వు ఎందుకు మా ఇంత అలసిపోయి కూర్చున్నావు? కావ్య వాడు తోలినాడు, వాడు బిజీగా ఉన్నాడు. నాకు పని ఉండిలేదు చూడు, దానికి కలిసిపోయినాను. ఏం చేసేది కాదు, లిటరలీ బెంగళూరు నుంచి ఊరికి వచ్చే వరకు పడుకోనే ఉంది. ఏమైతే గురుకు పెట్టలేదప్ప. అమ్మ కొడుకు ఇద్దరు బాగా నిద్రపోయినాడు. బ్రోని తోడు ఎవరినన్నా అడుగు, కార్లో వెనకాల కూర్చొనే వాళ్ళు అమ్మోళ్ళు అంతా నిద్రపోతారు, ఇంకేం చేయరు. ఇంకా డాడీలు ఏ ఇటు తోలరా అటు తోలరా అని క్లాస్ పీక్తా ఉంటారు. ఆహా, స్టీరింగ్ కొడుకుల చేతిలో ఉంటుంది, తోలుతా ఉండేది డాడీ తోలుతా ఉంటుంది. సో ఇదన్నమాట. అప్పుడు బయలుదేరితే ఇప్పుడు వచ్చా ఊరికి. నేను చెప్పాను అయినా మమ్మీ డాడీకి ఎక్కడా బ్రేక్ తీసుకునేది వద్దు, డైరెక్ట్ గా వద్దామంటే ఇంలేదు. లేట్ అయింది, పూజ అయిపోయిందంట. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి వినాయకుడి దగ్గర దర్శనం చేసుకొని వస్తారు. నేను ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ బట్టలు మార్చి ఆరాంగా ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఇంకా ముందు వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. నేను ప్రామిస్ చేయను కన్సిస్టెంట్ గా ఉంటానని చెప్పను, మేబీ కన్సిస్టెంట్ గా ఉండొచ్చు. సో కీప్ సపోర్టింగ్. ఐ లవ్ యూ ఆల్.